హలో. గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారు? సో, ఇవాళ వీడియోలో వచ్చేసి మేము యానివర్సరీకి ఎలా ప్రిపేర్ అవుతున్నాము, ఫోటోషూట్‌కి ఎలా ప్రిపేర్ అవుతున్నాము, అట్ ది సేమ్ టైమ్ యానివర్సరీకి కొంచెం షాపింగ్ చేశాను, ఏమేం పర్చేస్ చేశాను అవన్నీ షేర్ చేద్దాం అనుకుంటున్నాను. అండ్ ఇదొచ్చేసి మా థర్డ్ యానివర్సరీ అనమాట. సో, మేము ఫస్ట్ 2 ఇయర్స్ ఎలా చేసుకున్నాము, ఏం చేసుకున్నాము అది కూడా కొంచెం చిన్నగా చూపించాలి అనుకుంటున్నాను. అదొచ్చేసి ఈ వీడియో లాస్ట్‌లో యాడ్ చేశాను. సో, ఇప్పుడొచ్చేసి నేను రాస్‌లో ఉన్నాననమాట. ఇది షూట్ చేసి చాలా రోజులయిపోతుందండి. దాదాపు ఒక 15 డేస్ అలా అవుతుంది. అప్పుడు కొరియర్ వస్తదా లేదా అని చెప్పేసి డౌట్ ఉంది కదా! ఇంక అందుకని చెప్పేసి నేను ఎందుకన్నా మంచిదని చెప్పేసి 2 డ్రెస్సులు తీసుకుందామని చెప్పి వెళ్ళాను. ఒక మాల్‌కి వెళ్ళాను కదా! అప్పుడైతే ఏం దొరకలేదు. సరే ఇంకా మా ఇంటి పక్కనే రాస్ ఉంటది. సరే చూద్దాం అని చెప్పేసి వెళ్ళాను. ఒక 2 డ్రెసెస్ తీసుకున్నాను. వాటిలో ఒకటేమో నిన్న మీరు మా సెలబ్రేషన్ వీడియో పెట్టాను కదా! దాంట్లో వేసుకున్నాను. యెల్లో డ్రెస్సును ఇంకొక 2 డ్రెసెస్ తీసుకున్నాను. నేను వెళ్ళినప్పుడైతే చాలా ఎక్కువ కలెక్షన్ ఉందండి. ఒక్కొక్కసారి అసలేమి ఉండవు. ఏమి దొరకవు. ఉన్నవే ఉంటాయి మళ్ళీ. బట్ నేను మొన్న వెళ్ళినప్పుడు మాత్రం చాలా ఎక్కువ కలెక్షన్ ఉంది. అలానే క్లియరెన్స్ సెక్షన్‌లో గూడా చాలా మంచి మంచి డ్రెసెస్ అనేవి యాడ్ చేశారు. నాకైతే ఆ రోజు క్లియరెన్స్‌లో నాకైతే ఏం దొరకలేదు కానీ ఆహ్, నార్మల్ సెక్షన్ నుంచే తీసుకున్నాను. బట్ క్లియరెన్స్‌లో చాలా మంచి మంచివున్నాయి ఆ రోజు. నాకు ఫిట్ అయ్యేవైతే దొరకలేదు. నేనసలు వెళ్ళగానే ఏంటంటే, చాలా డ్రెసెస్ తీసేసుకుంటాను. కంటికి నచ్చినవన్నీ నా కార్ట్‌లో పడేసుకుంటాననమాట. ఒక 25 డ్రెస్సులన్నీ వేసేసుకుంటాను కార్ట్‌లో. తర్వాత తీరిగ్గా నుంచొని, చూసుకొని దీంట్లో మనకు ఫిట్ అయ్యేదేంటి, ఫిట్ కానిది ఏంటి అని జెప్పేసి మళ్ళీ అక్కడ పెట్టేసి, తర్వాత ఫైనల్‌గా ఒక 6 తీసుకొని ట్రయల్ రూమ్‌కెళ్తాను. కానీ ఈసారి ఏంటంటే, ట్రయల్ రూమ్స్ కూడా లేవు. సో, జాగ్రత్తగా తీసుకోవాలి. మళ్ళీ రిటర్న్స్ ఇవ్వడము ఇదంతా ఎందుకులే అని జెప్పేసి సో, జాగ్రత్తగా ఏది బాగా ఫిట్ అవుతాయో చూసుకొని, ఆలోచించుకొని అవే తీసుకున్నాననమాట. ఫైనల్ అయితే నేను 3 డ్రెసెస్ తీసుకున్నాను. అండ్ ఇది చూడండి క్లియరెన్స్ సెక్షన్. నాకైతే క్లియరెన్స్ సెక్షన్ చూడడానికి ఎంత ఎక్సైటింగ్‌గా ఉంటదంటే, ఏ స్టోర్‌కెళ్ళినా గూడా నేను క్లియరెన్స్ సెక్షన్ అంతా చూస్తాను. నార్మల్ సెక్షన్‌లో కంటే అక్కడే ఎక్కువ సేపు ఉంటాననమాట. ఆ రోజు కూడా చాలా మంచి మంచి డ్రెసెస్ చాలా తక్కువ ప్రైస్‌కున్నాయి గానీ, నాకు పర్సనల్‌గా ఫిట్ అయ్యేవి లేవు. ఒకవేళ ఫిట్ అయ్యే వాళ్ళు ఉంటే గనక దాదాపు 15, 20 డ్రెసెస్ వరకు తీసుకోవచ్చు. చాలా బావున్నాయి. అండ్ ఇది చూసారా? ఇది నాకు బాగా నచ్చింది. ఈ స్టూలో, చైరో వాటెవర్ అది నాకు నచ్చింది. డిఫరెంట్ కలర్స్‌లో గూడా దొరుకుతాయి. ఒక్కొక్కసారి డిఫరెంట్ కలర్స్ చాలా మంచి మంచివి గూడా ఉంటాయి స్టాక్ ఉన్నప్పుడు. ఆ రోజైతే ఆ ఒక్కటే ఉంది. మీకెవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూస్తారు కదా! అని జెప్పి షేర్ జేస్తున్నాను. అండ్ అక్కడ నుంచొని చూస్తున్నాననమాట. ఏది బావుంది, ఏది బాలేదు అని జెప్పి. సో, ఫైనల్లీ అయితే అవి తీసుకొని బయటకొచ్చా. సో, నేనైతే ఇప్పుడు వాక్సింగ్ జేసుకుంటున్నాను. నేనొచ్చేసి ఆయుర్ వాక్స్ యూజ్ చేస్తున్నాను. నార్మల్‌గా మన ఇండియన్ స్టోర్‌లో దొరుకుతది. నేను జనరల్‌గా ఇదే వాక్స్ తీసుకుంటాను. లేకపోతే హోమ్ మేడ్ వాక్స్ నేను ఆల్రెడీ ఇదివరకు చూపిచ్చాను ఎలా చేస్తాను ఏంటన్నది. అది యూజ్ చేస్తాను. సో, ఇప్పుడు బయటికెళ్తున్నాం గాబట్టి నేను ఈ వాక్స్ తెచ్చుకున్నాను. అలానే పతంజలి అలోవెరా జెల్ యూజ్ చేస్తాను. వాక్స్ చేసుకున్న తర్వాత స్కిన్‌ని కామ్ డౌన్ జేయడానికి. ఇదివరకు నేను ఇండియా నుంచి వచ్చిన కొత్తలో అయితే ఎప్పుడైనా వాక్స్ చేసుకోవడానికి బయటికెళ్తే $70, $80 అయ్యేది. అందుకని చెప్పి నేనే కొనుక్కున్నాననమాట ఇంట్లో. అండ్ నేను అయితే పర్సనల్‌గా ఇండియన్ వాక్స్ యూజ్ చేయడానికి ట్రై చేస్తా. ఎందుకు అంటే నాకు వాటర్‌తో రిమూవ్ అయిపోయేది నాకు యూజ్ చేయాలనిపిస్తది. ఇక్కడ వాక్స్ అనుకోండి అంటే వాక్స్ బీట్స్ సంథింగ్ ఏవో దొరుకుతాయి. అవి స్టార్టింగ్‌లో యూజ్ చేశాను గానీ, నాకవి ఆయిల్‌తో రిమూవ్ చేయాలి. ఏమన్నా చిన్నది ఉండిపోయినా గూడా అది చాలా ఇరిటేటింగ్‌గా అనిపిస్తది. అందుకని నేను మన వాక్సే యూజ్ చేస్తున్నాను. తర్వాత మా హస్బెండ్‌కి ఆయిల్ అప్లై చేస్తున్నాను. నేను కూడా ఆయిల్ అప్లై చేసుకుంటున్నాను. ఇదివరకేంటంటే నేను అశ్విని హెయిర్ ఆయిల్ యూజ్ చేసేదాన్ని. బట్ ఇప్పుడు అయితే వాటిక యూజ్ చేస్తున్నాను. నేను లాస్ట్ టైమ్ ఇండియాకెళ్ళినప్పుడు అశ్విని హెయిర్ ఆయిల్ ఒక 3, 4 బాటిల్స్ తెచ్చుకున్నా. అది ఇప్పటిదాకా వచ్చినియి. ఇక్కడైతే దొరకట్లేదు. అందుకనే నేను వాటిక హెయిర్ ఆయిల్ యూజ్ చేస్తున్నాను. ఆ ఆయిల్ అయితే చాలా చాలా బావుంది. నేను నెక్స్ట్ ఎప్పుడైనా మీకు చూపిస్తాను వేరే వీడియోలో ఎలా ఉంది ఏంటని మొత్తం చెప్తాను. ఇప్పుడొచ్చేసి నేను మా హస్బెండ్ ఫేస్‌కి బ్లీచ్ అప్లై చేస్తున్నాను. నేచర్స్ బ్లీచ్ ఐడియా ఉంది కదా! అది. బాగా టాన్ రిమూవ్ చేస్తది. స్కిన్ కలర్ అయితే ఏమి చేయదు కానీ అంటే హెయిర్ కలర్ కొన్ని బ్లీచెస్ రిమూవ్ చేస్తాయి కదా! అంటే లైక్ బ్లాక్ నుంచి బ్రౌన్ కలర్ చేస్తాయి కదా! బట్ ఇది మాత్రం టాన్‌ని మాత్రమే రిమూవ్ చేస్తది. దీనివల్ల నాకు సైడ్ ఎఫెక్ట్స్ ఏం కనిపించలేదు. అందుకని మా హస్బెండ్ ఫేస్‌కి అలానే నేను హ్యాండ్స్‌కి, లెగ్స్‌కి మొత్తం అప్లై చేసుకున్నాను. నేనైతే పర్సనల్‌గా ఫేస్‌కి అప్లై చేయను. ఎందుకంటే డెర్మటాలజిస్ట్ సజెస్ట్ చేశారనమాట. ఇలాంటివేమి ఫేస్ పైన పెట్టొద్దు అని చెప్పేసి.
ఇంకందుకని నేనైతే ఎగ్ పీల్ ఆఫ్ మాస్క్ వేసుకుంటున్నాను. చూపిస్తాను చూడండి. చాలా బాగా వస్తదనమాట. స్కిన్ చాలా సాఫ్ట్‌గా అవుతది. డెడ్ స్కిన్ గూడా పోతది దీనివల్ల. జస్ట్ ఎగ్ వైట్ మాత్రమే తీసుకున్నాను. ఎగ్ వైట్ తీసుకొని ఒక లేయర్ అప్లై చేసి ఒక 2 మినిట్స్ అయిన తర్వాత డ్రై అయిపోతది కదా! ఆ తర్వాత టిష్యూ పేపర్ స్టిక్ చేసుకుంటున్నాను. స్టిక్ చేసుకొని దానిపైన ఇంకో 2, 3 లేయర్స్ ఎగ్ అప్లై చేసుకుంటాననమాట. అప్పుడేంటంటే బాగా థిక్‌గా అయిపోతది పేపర్. అదంతా డ్రై అయిపోయిన తర్వాత మనకి హెయిర్ కూడా కావాలి, హెయిర్ కూడా వచ్చేయాలి, ఫైన్ హెయిర్ అని అనుకుంటే కింద నుంచి పీల్ చేయాలి ఈ మాస్క్. లేకపోతే పైనుంచి చేయాలి. జస్ట్ డెడ్ స్కిన్ కానీ అలాంటివి పోవాలంటే పైనుంచి రిమూవ్ చేయొచ్చు. యాక్చువల్‌గా నేను చాలా చాలా డీఐవైస్ చూపిచ్చాను గదా! మీకు ప్రీవియస్‌గా నేను చేసుకునేవి. బట్ నేను చేసుకునే వాటన్నిటిలో ది మోస్ట్ ఫేవరెట్ వన్ ఇదే అండి. తప్పకుండా ట్రై చేయండి. మీ స్కిన్‌లో తప్పకుండా మీరు చేంజ్ అయితే చూస్తారు. నేను ఏ అకేషన్ వచ్చినా ఖచ్చితంగా ఈ ఫేస్ ప్యాక్ అయితే ముందు రోజు నైట్ వేసుకుంటాను. సో, అదైతే మా ప్రిపరేషన్స్. అండ్ ఇప్పుడు నా ప్రీవియస్‌గా మేము మా యానివర్సరీని ఎలా స్పెండ్ చేసాము ఏంటి అన్నది మీతో షేర్ చేస్తాను. ఇదొచ్చేసి మా వెడ్డింగ్ డే అనమాట. అప్పుడే 3 ఇయర్స్ అయిపోయిందా అన్నట్లుగా ఉంది. అంటే చాలా ఫాస్ట్‌గా అయిపోతుందనిపిస్తుంది టైము. సో, మేమిద్దరం అప్పుడు, ఇప్పుడు ఒకేలా ఉన్నామా? ఏమన్నా డిఫరెన్స్ వచ్చిందా? అన్నది నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. ఇప్పుడు మీరు చూస్తున్నారు గదా! మా అత్తయ్య, మామయ్య. ఇప్పుడు మీరు చూస్తుంది మా మమ్మీ, డ్యాడీ అనమాట. యాక్చువల్‌గా నేనిది ఫుల్ వీడియో నేను ఆల్రెడీ యాడ్ చేశాను. మీకు ఐ బటన్‌లో ప్రొవైడ్ చేస్తాను. ఎవరైనా చూడకపోతే ఒకసారి చూడండి. ఆ రింగ్ ఆట ఆడతాం గదా! అన్ని సార్లు మా హస్బెండే తీశారండి. నేను ఒక్కసారి గూడా తీయలేదు. యాక్చువల్‌గా ఏంటంటే నేను హ్యాంగింగ్స్ ఉన్న బ్యాంగిల్ వేసుకున్నాను. సో, దాంట్లో బిందెలో చేయబెట్టినప్పుడు నాకు నా బ్యాంగిల్ హ్యాంగింగ్సే తగులుతున్నాయి కానీ నాకైతే రింగ్ అసలు తగలలేదు. సో, ఇది ఇంకా పెళ్లిలో ఇంకా ఫైనల్ టచ్ అనమాట. ఇవంతా మేము ఈవెంట్ వాళ్ళతో మాట్లాడాము. వాళ్ళే అంతా చేశారనమాట. సో, అది అప్పుడు మా పెళ్ళైనప్పుడు. ఇదొచ్చేసి ఫస్ట్ ఇయర్. మేమొచ్చేసి ట్రిప్‌కి వెళ్తామని చెప్పాము కదా! ఎవ్రీ ఇయర్. అప్పుడు కూడా మేము ట్రిప్‌కి వెళ్ళాము. ఇదొచ్చేసి యెల్లో స్టోన్ నేషనల్ పార్క్ అనమాట. చాలా బావుంది. అంటే అన్నీ నేచురల్ రిసోర్సెస్ అనమాట. ఇవి అక్కడ గీజర్స్ అలాంటివన్నీ ఉంటాయి. సో, బావుంది చాలా. అప్పుడు మేము వెళ్ళినప్పుడు ఒక 4 డేసో, 5 డేసో ఉన్నాము అక్కడే. యానివర్సరీకి 2 డేస్ ముందెళ్ళిపోయి, యానివర్సరీ తర్వాత కూడా 2 డేస్ ఉన్నామనమాట. అప్పుడు ఇంకా యూట్యూబ్ అదంతా ఏం స్టార్ట్ చేయలేదు కాబట్టి కొన్ని వీడియోస్ నిలువుగా, కొన్ని వీడియోస్ అడ్డంగా ఇప్పుడు ఆ క్లిప్స్ అన్నీ నేను పాత ఫోన్‌లో ఎతికి మీకు యాడ్ చేస్తున్నాను చూపిద్దాం కదా అన్నట్లు. సో, మా యానివర్సరీ తర్వాత ఒక 1 వీక్‌లో నేను ఇండియాకి వెళ్తాననమాట. సో, అప్పుడు నేను మా హస్బెండ్‌కి లైక్ వాచ్, వాలెట్ ఇలాంటివేవో ఇచ్చాను. అంత స్పెషల్‌గా అయితే ఏమి ఇవ్వలేదు. నార్మల్‌గానే ఇచ్చాను. మా హస్బెండ్ మాత్రం నాకు కొంచెం క్యాష్ ఇచ్చారనమాట. నేను ఇండియాకి వెళ్తున్నాను గదా! సో, నీకు ఏమన్నా నచ్చితే గోల్డ్ ఏవైనా తీసుకో అని చెప్పేసి నాకిచ్చారు. అవి నెక్స్ట్ ఎప్పుడైనా చూపిస్తాను. అది మా హస్బెండ్ ఏమిచ్చారో ఏంటో అన్నది. సో, ఇవైతే అక్కడ క్లిక్ చేసుకున్న కొన్ని పిక్చర్స్. సో, ఇదొచ్చేసి మా సెకండ్ ఇయర్ యానివర్సరీకి 1 వీక్ ముందు మేము ఫోటో షూట్ చేసుకున్నాము అప్పుడు. మా ఫ్రెండ్సే క్లిక్ చేశారండి ఈ ఫోటోస్. ఈ బ్లాక్ శారీ వేసుకున్న ఫోటోస్ ఏమో మా ఫ్రెండ్ సబిత క్లిక్ చేసింది. తను అప్పుడు 8థ్ మంత్ అనుకుంటా. అయినా కూడా చాలా పేషెన్స్‌గా చాలా మంచి మంచి ఫోటోస్ క్లిక్ చేసింది. థాంక్ యూ సో మచ్ సబిత. అండ్ ఈ క్రాప్ టాప్ ఫోటోస్ ఉన్నాయి కదా! అవి మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ ఒకతను క్లిక్ చేశారు. తను కూడా చాలా పేషెన్స్‌గా, చాలా ఇన్నోవేటివ్‌గా క్లిక్ చేశారనమాట ఫోటోస్. ఈ ఇయర్ కూడా వాళ్ళిద్దరే తీస్తారు మాకు. ఇదొచ్చేసి మా యానివర్సరీకి 1 వీక్ ముందు తీసుకొని మేము ఆ తర్వాత మేము ట్రిప్‌కి వెళ్ళామనమాట. నాకేంటంటే పర్సనల్‌గా ఇండియన్ వేర్‌లో ఫోటోస్ తీసుకుంటేనే ఆ సాటిస్ఫాక్షన్ ఒస్తది. అందుకని జెప్పి ఈసారి నేను 2 అవుట్‌ఫిట్స్ కూడా ఇండియన్ వేరే చూజ్ చేసుకున్నాను.
సో, ఫోటోషూట్ అయిపోయిన ఒక 5 డేస్‌కో, 6 డేస్‌కో మేము ట్రిప్‌కి వెళ్ళాము. గ్రాండ్ కెనియన్ అండ్ సెడోనా వెళ్ళాము. నాకైతే పర్సనల్‌గా ఏంటంటే, ఆ ట్రిప్ అంటే ఏదో హడావిడిగా ఉండకూడదు అని జెప్పేసి ఉంటది. ఒక 5 డేస్, 6 డేస్ అలా అలా రిలాక్స్డ్‌గా వెళ్ళాలి. అంటే ఒకటి తర్వాత ఒకటి, ఒకటి తర్వాత ఒకటి వెంట వెంటనే చూసేసి అలా క్లమ్జీగా ఉంచుకోవడం నాకిష్టం ఉండదు. ఏదైనా ట్రిప్ వెళ్ళామంటే మనం రిలాక్స్డ్‌గా వెళ్ళాలి అని అనుకుంటాను నేనైతే. అందుకని మేము 5 డేసో ఏమో ఉన్నాము. ఒక 2, 3 డేస్ ఏమో గ్రాండ్ కెనియన్‌లో, మిగతా డేస్ ఏమో సెడోనాలో ఉన్నామనమాట. చాలా బాగా అయింది ఆ ట్రిప్. యాక్చువల్‌గా ఏంటంటే, ఆ చిన్న ట్రిప్పే గాని మాకు దగ్గరలోనే ఉంటుంది. మేమేంటంటే కొంచెం పెద్ద ట్రిప్‌కెళ్దాం అనుకున్నాం. కానీ కొన్ని రీజన్స్ వల్ల అప్పుడు చిన్న ట్రిప్‌తోనే కంప్లీట్ చేసేద్దాం అని అనుకున్నామనమాట ఆ తర్వాత. అందుకని మేము దగ్గరలో ఉంటది కాబట్టి ఈ ట్రిప్ చేసుకున్నాము. ఇక్కడ మన సాంగ్స్ చాలా చాలా షూట్ చేశారండి. ఆల్రెడీ నేను యాక్చువల్‌గా ఏంటంటే, యూట్యూబ్ స్టార్ట్ చేసిన కొత్తలో దీని గురించి వీడియో పెట్టాను. అప్పుడేంటంటే నాకు స్టార్ట్ చేసిన కొత్తల్లో కాబట్టి నేను బ్యాక్‌గ్రౌండ్‌లో పెట్టిన సాంగ్‌కి నాకు కాపీరైట్ పడింది. ఆ తర్వాత నేను డిలీట్ చేసేసాను. సరే ఇంకా ఇప్పుడు మీతో షేర్ చేస్తున్నాను. ఇక్కడొచ్చేసి మా హస్బెండ్ నాకైతే ఏమి ఇవ్వలేదు. నాకైతే ఏం గుర్తులేదు ఇచ్చినట్లు. హ్మ్. నేనైతే మా హస్బెండ్‌కి గిఫ్ట్ ఇచ్చాననమాట పులిగోరు. అదైతే మా హస్బెండ్ చాలా చాలా సర్ప్రైజ్ ఫీల్ అయిపోయారు. నేను ట్రిప్‌కే తీసుకెళ్ళి ఇచ్చాననమాట. చాలా జాగ్రత్తగా దాన్ని కేర్‌ఫుల్‌గా పెట్టుకొని లోపల సూట్‌కేస్‌లో చాలా జాగ్రత్తగా తీసుకొనెళ్ళి ఇచ్చాను. సో, ఇవైతే మేము గ్రాండ్ కెన్యన్‌లో క్లిక్ చేసుకున్న కొన్ని పిక్చర్స్. సో, ఆ తర్వాత 3 డేస్ అయిపోయిన తర్వాత ఒకరోజు ఈవినింగ్ మేము సెడోనాకి బయలుదేరాము. అక్కడి నుంచి నాకు తెలిసి 3 అవర్సో ఎంతో అనుకుంటా డ్రైవ్ సెడోనాకి. యాక్చువల్‌గా నేను గ్రాండ్ కెన్యన్‌లో కాదు సెడోనాలో ఇచ్చాను మా హస్బెండ్‌కి పులిగోరు. నేను ఆల్రెడీ ఇదివరకు వీడియోలో చూపిచ్చాను. ఒకసారి నేను ఐ బటన్‌లో ప్రొవైడ్ చేస్తాను. మీరొకసారి చెక్ చేయొచ్చు. సో, అక్కడొచ్చేసి ఈ బగ్గీ రైడ్ అంటారనమాట. ఈ రైడ్ ఒకటి తీసుకున్నాము. ఇంకొకటొచ్చేసి హెలికాప్టర్ రైడ్ ఒకటి తీసుకున్నాము. ఈ బగ్గీ రైడ్ అయితే పర్వాలేదు బానే అయింది. బట్ హెలికాప్టర్ రైడ్ అయితే చాలా చాలా భయమేసింది నాకు, మా హస్బెండ్‌కి. దానికేంటంటే మనకి విండోస్ కానీ అలా ఏమి లేవు. డైరెక్ట్‌గా ఎయిర్ ఒస్తా ఉంది. అదేంటంటే మామూలుగా ప్లేన్‌లో ఎళ్ళేటప్పుడు అనుకోండి మనకి విండోస్ అవన్నీ ఉంటాయి. అది ఎంత షేక్ అయినా మనకేం తెలీదు. బట్ దానికి ఏం లేకపోవడం వలన చాలా షేకీ ఉంది. చాలా భయమేసిందనమాట. ఎందుకెక్కాంరా బాబు ఈ రైడ్ అని అనిపిచ్చింది. సో, అది సెకండ్ ఇయర్ మా యానివర్సరీ అయితే అలా చేసుకున్నాము. అండ్ ఇప్పటి నుంచి నేను ఒక 3, 4 డేస్ అయితే వీడియోస్ అప్‌లోడ్ చేయలేను. ఎందుకంటే మా యానివర్సరీ సెలబ్రేషన్స్ అలానే మేము ఆహ్, ఫోటోషూట్ అన్నీ చేసుకుంటున్నాం గదా! సో, ఒక 4, 5 డేస్ అయితే నేను వీడియోస్ అప్‌లోడ్ చేయలేను. నేను అప్డేట్స్ అన్నీ కూడా ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో అప్డేట్ చేస్తా ఉంటాను. మీరు నా ఇన్‌స్టాగ్రామ్ ఫాలో అవ్వండి. సో, ఇవైతే అక్కడ మేము సిడెనాలో క్లిక్ చేసుకున్న కొన్ని పిక్చర్స్. సో, అదనమాట ఈ వీడియోతో ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. బాయ్ బాయ్.